అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చ్ 23. యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. 25వ కీర్తన 14వ వచనం. ఆయన పెండ్లి కుమార్తెగా ఆయనతో కలిసి గుర్తించబడదు మన విషయమును మనం గ్రహించిన యెడల యెహోవా యందలి ఆనందము మన హృదయములను నింపును. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తమ తలంపులను తమ హక్కులను పరిపూర్ణమైన ప్రేమతో పంచుకున్నట్లు మనం ప్రభుతో ఐక్యపరచబడినప్పుడు మనం కూడా అన్ని విషయములు ఆయనతో పంచుకుందాము. మనము నిత్యత్వం వరకు ఆయనకు పాలిభాగస్థులముగా స్నేహితులముగా నుండుటకు పిలువబడితిమి. అటువంటి ఆనందము నిరీక్షణ ఎవరికైతే ఉండదో వారు ఎదురు చూచుటకు వారికేమీ ఉండదు. అంతేకాక ఇతరులతో పంచుకుంటకును ఉండదు. కొంతమంది భర్తలు తమ భార్యలను మంచి ఆహారము సిద్ధపరచమని ఆజ్ఞాపించుదురు. వారు దానిని పొందని యెడల ఉగ్రులవుదురు. ఎందుకనగా వారికి యెహోవా యందలి ఆనందం అనగానేమో తెలియదు. కాబట్టి వారు ఆ సంతోషము తమ భార్యలతో పంచుకొనలేరు. వారు చాలా వాటి కొరకు ఆజ్ఞాపించుదురు. అందుచేతనే చాలామంది భార్య భర్తలకు ఏకత్వం ఉండదు. ఈ గొప్ప పరలోక ఆనందమును మనం ఇతరులతో పంచుకొనవచ్చును. మనం ఆ విధంగా చేసిన యెడల ఆ సంతోషం అధికమగును. మనము మోకాళ్ళ మీదకు వెళ్ళి మన తలంపులు కోరికలు స్వేచ్ఛగా ఆయనతో పంచుకొనిన యెడల ఆయన మనకు ఏమి బోధించగోరుచున్నాడో, ఆయనను సంతోషపెట్టుటకు మనం ఏమి చేయవలనో దానిని మనకు చూపించును. అప్పుడు మన సంతోషము అధికమగును. మనము ఆదికాండము 18వ అధ్యాయము 17-18 వచనములలో చదివినట్లు ప్రభు తన తలంపులను అబ్రహాముతో పంచుకొనెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ప్రభు అబ్రహాము తన స్నేహితుడని చెప్పుచున్నాడు. ఆయన ఏదియూ అతనికి దాచిపెట్టడు. సర్వశక్తిగల గొప్ప దేవుడు అబ్రహాముతో దీనిని చెప్పుచున్నాడు. సొదొమ గొమొర్రాల మనుష్యుల దుష్టత్వమును బట్టి వాటిని నాశనం చేయబోచున్నానని తన మనసులోని విషయమును అబ్రహాముతో పంచుకొనుచున్నాడు. బేతనీలో మార్తా మరియలతో కూడా ప్రభు తన తలంపులు పంచుకొని ఉండును. యెరూషలేము నుండి వారి ఇంటికి వెళ్ళినప్పుడు అంతయు ఆయన ఏ విధంగా ఆలయమునకు వెళ్ళినో, అంతా ఎట్లు అవినీతితో ఉన్నట్టు కనుగొనెనో వారితో పంచుకొని ఉండును. ఆ విధంగా మనం కూడా మన తలంపులు ఆయనతో పంచుకొనవలెను. మనం ప్రార్థించినప్పుడు మనం దేనికో ఒక దాని కొరకు అడుగుతూనే ఉందము, కానీ ఆయన మనతో ఏం పంచుకొనవలని కోరుచున్నాడో దాన్ని వినుటకు మనం ప్రార్థనలో కనిపెట్టాం. అనేక పర్యాయములు తెల్లవారుజామున నేను ఎక్కడికి వెళ్ళవలనో అని దానిని ఆయనతో పంచుకొనుటకు ప్రభు నన్ను పిలుచుటను గ్రహించగలిగితే, మన ప్రభువు మనతో ఏం పంచుకొనగోరుచున్నాడో దానిని తెలుసుకొనుట గొప్ప ఆనందం. ఆయన కొరకు ఏమి చేయవాలని కోరుచున్నాడో దానిని చేయుట ఇంకనూ అధికమైన ఆనందము. ప్రైజ్ ద లార్డ్.